Hello guys, welcome back to another brand game Minecraft server episode number 2 స్వాగతం గైస్. ఇప్పుడు మనం ఒక ఇట్లా ఉన్నాం, ఎవరిదే కదా మందే కొట్టేసినాం. అదే గోళం ఆపే ఇల్లు మనం దబ్బేసినాం. అదే మోడల్. ఎందుకు దబ్బేసావు ఎక్కువ అయింది కన్నా ముందు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా అందరు వచ్చేసి లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే కొన్ని నమ్మకం ఉంటారుగా. ఇల్లు వచ్చకుండా పేరు స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో గ్యాస్. ఇప్పుడు మనం అయితే ఇంట్లో ఉన్నామన్నమాట. గోళం బాబాయ్ ఇల్లు ఇది. మనం ఏం చేసామంటే రెండు తీసుకుంటాం. గోళం బాబాయ్ ఇల్లు కట్టాడు కానీ వాడే హైట్ చెక్ చేసుకోవాలి అంటే మనకి ఇది దొబ్బేసాడు. ఇంకా ఇది మనం ఆఫ్లైన్లో ఐరన్ ఇంతే అనుకోకండి, ఇది హైలైట్. మీ అందరూ అనుకోవచ్చు ఇదంతా నార్మల్ కదా అని. నిజానికి ఏంటంటే మనకి క్రియేటివ్ నుంచి తీసుకున్నా అనుకోవచ్చు. నేనే క్రియేటివ్ అయితే వాళ్ళ కానీ ఎలా వచ్చింది అంటే దాన్ని చూపిస్తా. కింద ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆఫ్లైన్లో అయితే దొరికింది. ఇట్టా కొంచెం దగ్గరికి వెళ్ళిన అనమాట. ఇలా వచ్చేసి ఇలా ఎక్కేసి ఒక గుహ ఉంది. ఏందాని పోతున్నా ఇక్కడంతా కోలు అయిన ఉన్నాయి. అదంతా మైండ్ చేసుకుంటూ వచ్చింది. అంత అబ్బా ఈ తమ్ముడు అనుకునేసరికి నాకే ఒక సర్లేండి, ఇది వదిలేద్దాం. కేతంలో ఇది చూపించాలి మీ అందరికీ. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక లాభం ఉంది. ఇక్కడ అదే గుర్తుగా దాచిపెట్టిన. ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి. ఇది పక్క ఎట్ట వెళ్ళాలి మర్చిపోయినా. ఎట్టేనా ఎక్కడనో అది చూసినాను. ఎక్కడప్ప ఇక్కడ అంతా కోళ్ళు దొరికింది. ఇటుపక్క ఎక్కడనో చూశాను. అది ఎక్కడ చూసాను. పైన ఐరన్ దొరికింది. కింద ఎపిసోడ్లో ఎప్పుడో చూసాను. ఎక్కడో దొరికిందబ్బా నాకు మైన్ షాఫ్ట్. ఆఫ్లైన్లో మైన్ చేసుకుంటా ఉంటే ఈ గుహ అంతా దొరికింది. అప్పుడు గేసి ఇక్కడ మైన్ షాఫ్ట్ అయితే కనబడింది నాకు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఎక్కడుందో ఏమో అయితేనే అది వచ్చి నీరు కూడా వచ్చాడికి. ఎక్కడ ఎండి కొద్దిస్తాను. అది ఏదో ఒకటి కంట్రోల్. ఇటు పక్క అనుకుంటా కేసు. ఇక్కడ ఐరన్ ఉంది చూసారు కేసు. ఇక్కడనే ఇంత కుప్పలు ఉన్నాయంటే ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు ఆఫ్లైన్ దొరికిందో. చూసారు కేసు ఇక్కడ మళ్ళీ కుప్ప. ఇదేనమ్మా ఇక్కడ లేదు. ఎక్కడ పెట్టినాను రా, ఎక్కడుంది రా మైన్ షాఫ్ట్. అబ్బా మైన్ షాఫ్ట్ ఎక్కడో పెట్టి మర్చిపోయినాని. ఎక్కడ ఉంది మర్చిపోయినా. పొరపాటున ఇంటి పక్క నుంచి ఏమైనా క్లాస్ వెళ్ళాలి పక్క గేట్ ఎత్తుకేమో. అబ్బా అదా ఎక్కడ కాదు ఎక్కడ ఇది పైన పక్క. మరి పక్క నుంచి ఇది దొరికింది. ఇక్కడ వాటర్ దొరికింది. అక్కడే ఉన్నది. ఎక్కడ చూడండి గ్యాస్ అయితే కంపర్ అవుతలే. ఇదిగోండి మళ్ళీ ఇంకో ఐరన్. బాబా నీకు ఎన్నో ఉందా? ఎక్కడా లేదే. ఎక్కడ ఉన్నావు రే? ఎక్కడ లేదు గ్యాస్. ఇక్కడ లేకపోతే ఇంక ఎక్కడ పెట్టినాను రా మైన్ షాఫ్ట్. మైన్ షాఫ్ట్ ఎక్కడ పెట్టినా మర్చిపోయినా. ఊటంతా మర్చిపోయినాను మైన్ షాఫ్ట్. బాబు ఇప్పుడు ఎప్పుడప్పుడు మర్చిపోతా.
ఈ టైంలో మళ్ళీ గోడ మీద ఎవరు వస్తారో అప్పుడు వస్తాం. ఇక్కడ లేదు మైండ్ షాఫ్ట్గా సార్ దొరికింది ప్రేమ. ఒక పైన ఇది పక్క మళ్ళీ పైన అక్కడనే గైస్ మా షెఫ్ దొరికింది. చూసారు గైస్ మై షెఫ్ ఎంత చిమ్మచి గదిలోన. ఇదిగోండి ఇదన్నమాట మైన్ షాఫ్ట్. ఈ మైన్ షాఫ్ట్లో సన్నసం దొరికింది కానీ మనమే మైన్ షాఫ్ మీకు చూపించడం కోసం అట్ట పెట్టిన. హీరోకోలు ఐరన్ ఇవన్నీ దొరికినాయి కానీ రూట్ మర్చిపోయినా. ఓకే ఈ తల్లి నన్ను కొట్టిన సస్తా అంటవరా? నన్ను కొట్టిన సస్తా అంటే సయ్యా హెడ్ షాట్. నా దగ్గర మామూలు ఉంది. ఒక్క యారో ఇది కలిపితే 2 యారోలు. ఇది మా సైకాలజీ. క్రీపర్ బాబాయ్ రీఛార్జ్ చెయ్యలోగా పని లేపేసత్తా. రోజు నా కొడుకున్నాం గైస్. హెడ్ షాట్ అగైన్ హెడ్ షాట్ 3 హెడ్ షాట్లు పడతాయి కానీ వీడు చావట్లే అబ్బా. వీళ్ళు ఇది స్పెక్టేటర్ ఆడ కొడతావురా? వాడు వస్తే అది కూడా చెల్లింది జరిగింది. కొంచెం ముందుకెళ్ళాం. ఈ ఐస్ విలేజ్ నాది గుర్తుంచుకుంది. అవా ఈ నామల బండి కాదు కిల్లర్ బండి చంపేస్తాయి. చంపాలంటే మనం దొరకాలి. అందుకే ఇది నీ వచ్చినప్పుడు మంచి టిఫిన్ పడింది. ఇప్పుడేం పడిందా అనుకున్నా. ఎవరు రైడ్ ఒరే ఒక హిట్టేరా? ఏం రమ్మని ఇంత బలహీనంగా ఉన్నారు వీళ్ళు. ఒక హిట్గా చచ్చిపోయేలాగా. చీప్ వెరీ చీప్. ఆమె కూడా పగిలిపోయేలా ఉందిరా. లెదర్ ఆమె చేద్దామంటే లెదర్ లేదు. ఇంకా ఐరన్ అప్డేట్ అవ్వాలన్నా ఎక్కువేం లేదు. వాడు చెప్పాలన్న టైం కూడా ఏం. గ్యాస్ ఇంకా రిసోర్స్ చెప్పలే కదా 15 నెలలో చూపిస్తా. గ్యాస్ ఇంకో విషయం ఇంకా ఎవడు గంట కొట్టలేదు బ్రో. ఇది వదండి టంగని ఇంకా గంట పనగండి. కింద ఐరన్ గైస్ పైన ఈ వుడ్ స్టోన్ బెడ్స్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఫుడ్డే తక్కువ ఉంది. ఫుడ్ తక్కువ ఉంది గైస్. ఇంకా మిగతా అవన్నీ ఈక్వల్గానే ఉన్నాయి గైస్. ఈ బౌల్లో ఇంకో బౌల్ ఉంటుంది. ఈ స్ట్రింగ్స్ ఇది పక్క పగిలితరా? స్పెక్టేటర్ ఉండాలి. ఏమన్నా స్పెక్టేటర్ అనుకుంటున్నా గైస్. సీఫోన్ అయితే ఇరుకుంది. చదువుతున్నప్పుడు మన ఎందుకు కరెక్ట్గా రావాలి అంటే దట్స్ ఇట్ గైస్. ఇంకెళ్ళి ఇంకా
వేరే చెక్కలు అనుకుందాం. అదే కట్టలు కట్టలు కొట్టి కొత్తెలు కట్టాలి. మంచిగాడికి వెళ్ళింది గేసి కొంచెం దూరంగా. ఇంక చెత్తంతా కొట్టేసి మైనింగ్ అయితే వెళ్ళిపోదాం. మర్చిపోయాను వచ్చని అయితే ఎప్పుడైతే చేస్తే మనం అయితే చెస్ట్ ఏరియా అయితే చేయబోతున్నాం. అది చెస్ట్ కోసం ఇప్పుడు ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఐరన్ అవన్నీ వస్తాయి కాబట్టి, ఎందుకంటే అంతలా మైన్ చేయబోతున్నాం కాబట్టి లెట్స్ గో మైనింగ్. చెట్లు అయితే దొరికినంత కొట్టడమే కాబట్టి ఎన్ని చెట్లు దొరికితే అన్ని చెట్లు కొట్టడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. మ్యాథ్స్ ఒక 800 బ్లాక్స్ అయితే కావాలి. అనిపిన 50 వుడ్ కొట్టుకున్నా ఒక ఈపీఎస్ వాడేవాడికి అయితే తీసుకో మర్చొచ్చాడు. ఒక నిమిషం గుండె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది. ఏంది ఏదో ఒకట్లే ఎస్ ఇంకా ఎక్కడికి తలని చూడాలి. ఏంది కరువుడు సర్లే వీడు వీరుడు ఉన్నాడు పోయాడా పోయినట్టు ఉండాలి కేసు గైస్. అది ఎక్కడ కట్టాలా అని చూస్తున్నాను. ఇక్కడైతే కొంచెం ప్లెయిన్ ఉంది, ఇక్కడ కడదాం. ఒక 4 బ్లాకులు ఓకే. ఇక్కడ ఒక చెస్ట్లు పడతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్లాబ్స్ బ్లాక్స్ అన్నీ పెట్టాలి కాబట్టి ఇదంతా ఒక లేయర్. ఓకే ఇటుపక్క ఒక బ్లాక్ ఇంకా బ్లాక్లు జస్ట్ వెయిట్ ఒక 6 బ్లాక్లు వేసి ఓకే. ఇప్పుడు 1 2 3 హైట్ సరిపోతాయి గైస్. సరిపోతా 4 అయితే ఓకే. అరే ఉట్టవడం మంచిగా కలర్ గీసి వెళ్దాం కడింది మంచిగా. ఓకే రే రారా కథానా తీసి మందికి రారా గైస్. ఎప్పుడు మంచిగా మన ఫ్రెండ్ ఎక్కడ వచ్చాడు ఇక్కడ ముందే ఇంట్రెస్ట్ మార్చారు బాబు. మాట ఇద్దరికి వచ్చానంటే అవుతున్నట్లేదు. ఓకే ఓకే ఓ షిట్ ఇది ఓకే. 1 2 3 4
2 బ్లాకులు 1 2 3 4 1 2 3 4 1 2 3 అంటే ఇక్కడ అది వచ్చింది. ఇక్కడ ఇంకో పిల్లర్ కావాలి. ఓకే గైస్, ఎందుకు వస్తావు? 1 2 3 4 5 6 అరే ఇది పక్కన మర్చిపోతారు, పైన పెడదు. ఓకే, టైప్ పైకప్పు స్లాబ్స్ చేయాలి. కానీ నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ కొట్టి మళ్ళీ నేను మైన్ కొట్టి పోయిన పనే. ఒకవేళ మన దగ్గరికి వెళ్ళామే అనుకోండి, అప్పుడు ముందు స్నోఫాల్ ఆగిపోయాలి. అబ్బా, క్రాఫ్టింగ్ దగ్గర అక్కడ పెట్టాం. నాకు ప్రెషర్ ప్లేస్ ఎందుకురా? నాకు ప్రెషర్ ప్లేస్ కావాలి. ఓకే, ఒక 11 బ్లాక్స్ ఉన్నాయి. సరే చూద్దాం. అయ్యో, విపరీతంగా మంచి పడుతుంది. తొంగేళ్ళు కట్టేయాలి. ఎప్పుడు ఈ ఎపిసోడ్ కల్లా దాన్ని కట్టేస్తే హాఫ్ లైన్లో మళ్ళీ వర్క్ తీసుకుంటా. ఎంతవరకు మర్చిపోయినానే, పైన పెట్టుకుంటూ పోవాలి. నా పాచి నేను పచ్చి చేసుకుంటాను. వాడు కూడా ఇంకేసి వచ్చి కొడతాయి. ఇన్ని గుండెకాయలు రా నీకో బోతురికి. ఎక్కడ వచ్చినట్టున్నా వాళ్ళని కొట్టేసి పోయినాక వాడు చనిపోయినాక అప్పుడు అడుగుతున్నట్టు చెప్పినాను. అప్ప ఏడకి వస్తున్నాయి. ఓకే, రే 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 వాడు పెట్టరా అంటే పగలు పెడతాడు. వీడి చిత్రపలు చిత్తిగాలాగా ఉన్నారే. అలా కీబోర్డ్స్ మనం ఎక్కువ మొత్తం హ్యాంగ్ చేయాలి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగిపోతుంది? ఎపిసోడ్ స్టార్ట్ చేసి 1 గంట కూడా కాలేదు. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి 2nd ఎపిసోడ్ అప్పటికల్లా మన మైన్ షాప్ దొరికింది. కలిసి వచ్చింది. స్లాబ్స్ సరిపోతాయి అసలు. ఓకే, ఎడకపోతున్నాను ఏం చేసుకోలేదు. ఎగర్రా అంటే డాష్లో బల్బు ఏంటి అంటే డాష్లో బలిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు దీని మీద స్లాబ్ ఒకటి. ఏమేనరా, ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా ఇది. సరే సన్లైన్గా అయితే నిన్న అనుకుంటాం అన్నీ జరుగుతాయి. అదే మళ్ళీ జోలు భాస్కరో పోతే ముందుకు వెళ్తారు, లేదా వెనక్కి వెళ్తారు, లేదా అంటే 2 కాకుండా ఎత్తుకుపోతాడు.
కట్టెల కాంతారం అన్నట్టు వీడొక బేవర్స్ గాడు. ఓకే, ఒక బ్లాక్ పెట్టి మళ్ళీ దీని పక్క నుంచి ఇంకొక బ్లాక్ ఎట్ట పెట్టి మళ్ళీ దీన్ని పక్కలో తీరు పెట్టమనుకో పగలవటమనుకో వాటి మన స్లాబ్స్ సరిపోతాయా? ఏదో చెప్దాం అనుకుందా పని వచ్చినాయి. ఏంది పైకి ఎక్కించిండు, కింద పెట్టరా అంటే ఈడు పై తీసిండు. వేసేయడం మనం ఒకవేళ ఇది వచ్చేసి మనం వచ్చేసి మైన్ షాప్ దొరికింది కదా, ఇంకా మైన్ షాప్లో ఖాళీ దొరుకుతుంది అంటే ఎక్కువ సోర్స్ ఏం దొరకకుండా ఉందనుకో ఇది మన ఇల్లు కూడా కట్టేసుకొని ఉన్నాం. అది ప్రస్తుతానికి కట్టుకుంటున్నాను. ఫిక్స్ ఏం కాదు, జస్ట్ అనుకుంటున్నా. అంటే అబ్బా ఇది వంగి పడదామన్నా కానీ సరిపోదు కదా, అంటే ఇలా పెట్టుకుంటూ పోవడమే. ఓకే, ఇంకా బ్లాక్ సరిపోతాయి రా అసలుకి. సరిపోతే తోడ అంటాం బ్యాచ్ సరిపోలే. నేను క్లాస్ తీసుకోవాలంటే డోంకరా అబ్బా అరే ఫుడ్ కూడా లేదు, వెళ్ళి చేసి వస్తాం. ఇది మంచి వికెట్. ఇదే డిప్రెషన్. Oh potato, ఉడికించిన పొటాటో. ఎప్పుడు స్టాక్ కదా, స్టాక్ వచ్చేసింది. ఏమైనా తాడేస్తున్నా. ఓకే, ఇప్పుడు స్లాబ్లో పెట్టాలి. అంతే చాలు. ఇంకా ఫుడ్ కొని పెట్టు. ఇంకా ఒక డోర్ కట్టు. డోర్కి అది ఎండ ఉంటుంది, ఒకటి పైన ఒకటి కింద కడితే. ఓ షిట్, ఒకే ఒక బ్లాక్ కాదరా, అయితే పడితే ఒక బ్లాక్ చిరిగే, డోర్ చిరిగే. డిప్రెషన్ మూడొచ్చి హైలైట్. ఓయ్ ఏనొక్క ఎవరా ఏ వాడదాం 7 గంటల కాడి. హెచ్పి అయితే 90, ఇంకా 90 అయితే తగ్గేదలే. వద్దు రెడీగా ఈ ఒక 3 తింటే చాలు. షీల్ అయిపోతే ఇంకా అన్నీ అనేపాయి. This is my work home. Okay. That's it. అయిపోయింది.
అరే ఏడిపోతున్నావు, ఇది గ్లిచ్చో హ్యాగో ఏమవుతానో ఏమో తెలియదు. ఈడేమో ఇక్కడ ఆగరా అంటే ఆడన్నో 3 అయిపోయినాక ఆవిడ ఎత్తాడు. అరే 3 ఎట్లా అయిపోతే ఎత్తరా ఐడియా అంత పడితేనే అయిపోయేది, ఇటు పడితే కాదు. ముదురు తెలివితేటలు. దట్స్ ఇట్ గైస్. ఇంకా మనం ఎట్లా కూడా పెట్టుకోగలం. ఇది ఓకే. ఇక్కడ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 కట్టాలి. పైన ఏంటి దట్స్ ఇట్ అయిపోయి పోలా అద్దరిపోలా కాదు. ఇంకా ఎవడొస్తాడు ఇంట్లోకి డోర్ పడి ఒక ఎవరోడు. నేను పోతే వాడు, వాడు పోతే వీడు, వాడిపోతే వాడప్ప ఎవడొచ్చిదా కట్టానంత నరుకుడు. ఇది కట్టాన కదా స్పాట్ నరుకుడే అంతే. అప్పుడే అయిపోయింది. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే ఎవడొచ్చినా నరుకుడు. అరే ఇందాకే ఎదుర కేజీఎఫ్లో వార్నింగ్ ఇచ్చింది. ఇది ఏ సినిమాలో అవుతుంది, ఆ చిత్రపతి సినిమా వార్నింగ్ ఇస్తే వీడు నాన్న పన్నులే సింహమే గుంపులుగా ఉంటాయి, కానీ ఈ గాడిదే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. నాకు షీల్డ్ లేదా, షీల్డ్ చేసుకుంటాం. నేను లేపాలి లేచి చంపాడా అనుకో ఆ పని గోవింద 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 బాగా చేయను గోవింద అని నేర్చుకోవాలి నేను. వీడొకడు ఎదుర్కొని ఉన్నాడు. బాబు నాకు కావాలండి బాబు. అయ్యా వీడు కోసం ఎలా ఉంది, ఏమైనా పెద్ద అమ్ముతారు, వీడు కోసం అమ్ముతారు. హీరండ వాడే మనకి డ్యామేజ్లో ఉంది అంతే. ఇంకైనట్టే వీడు పడినట్టే. వీడేం ఫీఫాలో ఎన్ని వచ్చినా చచ్చినావు కదరా. గైస్ ఇంకా వీడియో ఎక్కడ ఏం చేస్తున్నా, ఎందుకంటే మనవాడు డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు, అందుకే ఏ సంవత్సరం ఎటువంటి చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఈ వీడియో ఎంత పడి ఏం చెప్తున్నా. లెట్స్ గో, బై బై.